దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదు నద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను కాసె పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచినని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఏలీషువ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, బెయల్యదా, ఎలీపెలెటు. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవున్నట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను. వారు అచట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగి రాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్లి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములన్నంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్ని జనులకందరికీ కలుగజేసెను.